యుద్ధంలో భీముడు, అర్జునుడు అంటే బలానికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ పాండవ సైన్యంలో వాళ్ళతో సమానమైన వీరులు ఇంకా ఉన్నారు అని దుర్యోధనుడు భయపడుతున్నాడు. దుర్యోధనుడు ద్రోణుడితో ఇలా అంటున్నాడు: అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దీని అర్థం, ఈ సైన్యంలో గొప్ప ధనుర్ధరులు ఉన్నారు. వీళ్ళు యుద్ధంలో భీమార్జునులతో సమానమైన వారు. వాళ్ళు ఎవరంటే యుయుధానుడు. ఇతన్నే మనం సాత్యకి అంటాం. కృష్ణుడికి ప్రియమైన శిష్యుడు. విరాటరాజు, పాండవులు అజ్ఞాతవాసం చేసిన రాజ్యానికి రాజు. ద్రుపదుడు, ద్రౌపది తండ్రి మరియు ద్రోణుడికి బద్ధ శత్రువు. ముఖ్యంగా ద్రుపదుడిని మహారథుడు అని పిలిచాడు దుర్యోధనుడు. చూడు గురువుగారు, మీ శత్రువు ఎంత బలవంతుడిగా మీ ముందే నిలబడ్డాడు అని ద్రోణుడిని రెచ్చగొట్టడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఇంకా అయిపోలేదు, ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దది. పాండవ సైన్యంలో ఉన్న మిగతా బాహుబలులు ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.